గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నవంబర్ 10వ తారీఖు. సో ఒకసారి ఏడిఆర్స్ అనేవి ఎలా వర్కౌట్ అవుతున్నాయి అనేది చూద్దాం ఫ్రెండ్స్. దాని తర్వాత గ్లోబల్గా సెంటిమెంట్ ఎలా ఉందనేది కూడా చూద్దాం. ప్రీ మార్కెట్ రిపోర్ట్లో మనం చూసినట్టయితే టాటా మోటార్స్ 3.65% వీక్గా ఉంది, ఇన్ఫోసిస్ 1.4% వీక్గా ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్ 1.35% వీక్గా ఉంది, డాక్టర్ రెడ్డీస్ 0.7% వీక్గా ఉంది. ఆల్ టుగెదర్ నెగటివ్ సెంటిమెంట్ అనేది ఏడిఆర్స్లో కనిపిస్తుంది ఫ్రెండ్స్. గ్లోబల్ క్యూస్ అయితే చూస్తే హాంకాంగ్ ప్రెషర్లో ఉంది, నిక్కీ జపాన్ ప్రెషర్లో ఉంది, సౌత్ కొరియా ప్రెషర్లో ఉంది, ఫ్రెంచ్ ప్రెషర్లో ఉంది, వెరాజ్ ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా కొద్దిగా ప్రెషర్లో కనిపిస్తుంది, లండన్ ప్రెషర్లో కనిపిస్తుంది, జర్మనీ న్యూట్రల్గా ఉంది ఫ్రెండ్స్. ఆల్ టుగెదర్ మనకి డౌ జోన్స్ న్యూట్రల్గా ఉంది. పెద్దగా చెప్పుకోదగ్గ స్ట్రెంగ్త్ అయితే గ్లోబల్ క్యూస్ నుంచి కనిపించట్లేదు. వెరాజ్ ఎఫ్ఐఎస్ డేటా అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం, ఎఫ్ఐఎస్ అయితే కంటిన్యూస్ బయర్స్గా ఉన్నారు, బట్ నిన్నైతే తగ్గించారు. 386 కోట్లు అనేది ఈక్విటీ క్యాష్లో ఇన్వెస్ట్ చేయడం అనేది జరిగింది. వెరాజ్ డిఐఎస్ అనేవాళ్ళు 1060 crores అనేది ఎగ్జిట్ అవ్వడం జరిగింది. సో ఆల్ టుగెదర్ ఫ్రెండ్స్ నెట్ టు నెట్ మనం చూసుకున్నట్లయితే దగ్గర 673 కోట్లు అనేది ఈక్విటీ నుంచి ఎగ్జిట్ అయినట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్, విచ్ ఇస్ అ నెగిటివ్. డెరివేటివ్ డేటా అనేది ఒకసారి చూద్దాం. ఎఫ్ఐఎస్ షార్ట్ పొజిషన్స్ బిల్డప్ చేశారు, క్లయింట్ లాంగ్ పొజిషన్ బిల్డప్ చేశారు, ప్రొప్రైటరీ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేశారు, డిఐఎస్ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేశారు. డిఐఎస్ కంటిన్యూస్గా సెల్ అండ్ రైజ్లో నడుస్తూ ఉన్నారు. మనం కపుల్ ఆఫ్ డేస్ నుంచి కూడా ప్రీ మార్కెట్ రిపోర్ట్లో అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. వెరాజ్ మనం ఒకసారి డేటా అనేది చూసుకున్నట్టయితే ఆప్షన్ చైన్లో ఈ పాయింట్ దగ్గర 18,000 దగ్గర కొద్దిగా సపోర్ట్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే, హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ అయితే కనిపిస్తూ ఉంది. వెరాజ్ చూస్తే 18,200 దగ్గర, 18,300 దగ్గర, 18,400 దగ్గర, 18,500 దగ్గర, 18,600 దగ్గర అగ్రెసివ్గా పొజిషన్స్ అయితే బిల్డప్ చేసినట్టు మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ద్వారా తెలుస్తుంది ఫ్రెండ్స్. వెరాజ్ మేజర్ కన్సర్న్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ విక్స్ అనేది కూల్ ఆఫ్ అయ్యి ఇక్కడ నుంచి రైజ్ అవుతుంది. సో విక్స్ ఇలా కూల్ అయిందంటే మార్కెట్ ఏమవుతుందంటే మిర్రర్ ఇమేజ్ అనమాట, మార్కెట్ రైజ్ అయింది. వెరాజ్ విక్స్ అనేది ఇలా పైకి వెళ్తుందంటే వెరాజ్ మార్కెట్ ఏంటంటే ఇలా కిందకి రావడం అనేది జరుగుతుంది అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ మిర్రర్ ఇమేజ్, ఆపోజిట్లో ఉంటుంది. సో మేబీ దీని యొక్క ఫార్మేషన్ చూస్తుంటే సమ్ సార్ట్ ఆఫ్ టాప్ అనేది బోటం ఏదైతే విక్స్లో క్రియేట్ అయింది అనుకుంటున్నామో, వెరాజ్ ఏంటంటే మార్కెట్లో టాప్ అనేది క్రియేట్ అయినట్టు కొద్దిగా కనిపిస్తూ ఉంది. ఎనీహౌ ఏంటంటే ప్రైస్ నుంచి మనకి ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే లేదు ఫ్రెండ్స్. ఒకసారి ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది చూద్దాం. ఎస్జిఎక్స్ నిఫ్టీ అయితే మనకి సెల్లింగ్ ప్రెషర్లో ఉంది. వెరాజ్ స్మాల్ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో అది కూడా బ్రేక్ డౌన్ అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ప్రస్తుతానికి మనకి ఎస్జిఎక్స్ నిఫ్టీ 18,095 దగ్గర రఫ్గా ట్రేడ్ అవటం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎస్జిఎక్స్ నిఫ్టీ వచ్చేసరికి ఫ్రెండ్స్ నిన్న క్లోజింగ్ అయింది 18,160 రఫ్గా ఫ్రెండ్స్. సో మనం చూసుకుంటే దగ్గర 100 అంటే 50 to 60 పాయింట్స్ అనేది నెగిటివ్గా కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో మనం ఆ గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్టేషన్ అయితే చేయొచ్చు ఫ్రమ్ ద మార్కెట్స్, లేదంటే ఫ్లాట్ ఓపెనింగ్ కూడా జరగవచ్చు. బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ మనకేంటంటే ప్రస్తుతం అయితే కొద్దిగా డిస్కౌంట్లో ట్రేడ్ అవుతుంది కంపేర్ చేసినప్పుడు నిఫ్టీ. వెరాజ్ 18,160 దగ్గర ట్రేడ్ అయింది. చూద్దాం మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుందో. ప్రస్తుతం అయితే అంత అగ్రెసివ్ మార్కెట్లో స్ట్రెంత్ అనేది కనిపించట్లేదు ఫ్రెండ్స్. ఇకపోతే 1 hour టైం ఫ్రేమ్లో ఒక బ్యూటిఫుల్ ట్రెండ్ లైన్ అయితే మనం నిన్నటి రోజున ఈ ట్రెండ్ లైన్ గురించి మాట్లాడుకున్నాం. అవర్లీ టైం ఫ్రేమ్లో ఇది బ్రేక్అవుట్ అయితే మార్కెట్ కిందకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి, సో ఈ ట్రెండ్ లైన్ అనేది మనకి మల్టిపుల్ టైమ్స్ అయితే రెస్పెక్ట్ చేసింది ఫ్రెండ్స్. ఈ పాయింట్ దగ్గర ఓకే మల్టిపుల్ టైమ్స్ అయితే ఫైనల్గా ఏంటంటే కొద్దిగా సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేసింది ట్రెండ్ లైన్ దగ్గర. ఫైనల్గా ఏంటంటే బ్రేక్ డౌన్ జరిగినాక మళ్ళీ ఏం చేసిందంటే రీటెస్ట్ అనేది చేసింది ఫ్రెండ్స్. ఏదైతే ఇక్కడ రిజెక్షన్ క్యాండిల్ కనిపిస్తుందో జూమ్ చేస్తున్నాను, అండ్ మోర్ ఓవర్ ఏంటంటే వీటిని ఆఫ్ చేస్తే అర్థమవుతుంది. ఈ క్యాండిల్ అనేది మనకి క్లియర్గా మళ్ళీ రీటెస్ట్ చేసింది. ఇది ట్రెండ్ లైన్ దగ్గర తీసుకున్న సపోర్టు. బట్ మనకి ఎలా ఉందంటే మార్కెట్ ఇలా ఫార్మేషన్ జరిగి ఒక ఫ్లాగ్ ఫార్మేషన్ జరిగి అక్కడ నుంచి బ్రేక్ డౌన్ జరిగింది. మళ్ళీ ఆల్మోస్ట్ అదే లెవెల్ నుంచి రిజెక్షన్ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే మనకి ఎస్జిఎక్స్ నిఫ్టీలో కొంత వీక్ సినారియో అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. దట్స్ ఇట్ ఫర్ ద డే ఫ్రెండ్స్. హ్యాపీ ట్రేడింగ్. ధన్యవాదాలు.